నేటి ముఖ్యాంశాలు. సోమవారం శ్రీ సాయిబాబా మందిర 11వ వార్షికోత్సవం. ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక 14వ వార్షికోత్సవం. భారీగా పాల్గొన్న భక్తులు. యాలాల జెడ్పీహెచ్ఎస్ 1987 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. ముద్దైపేటలో గాలివానకు నేలమట్టమైన చెట్లు, విద్యుత్ స్తంభాలు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ను ఘనంగా సన్మానించిన పినపాక అసెంబ్లీ బీజేపీ నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సోమవారం తాండూరు పట్టణంలోని కోకట్ రోడ్లో వెలిసిన శ్రీ సాయిబాబా మందిరం 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 5 గంటలకు స్వామివారి మేలుకొలుపు, ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు భక్తులచే స్వయంగా బాబావారి మూల విరాట్టుకు క్షీరాభిషేకం, స్వామివారి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనేవారు సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి రావాలని ఆలయ పూజారి కోరారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమం, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమం, సంధ్యాహారతి తదితర కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆలయ పూజారి సుమన్ పంతులు, దేవాలయ ధర్మకర్తలు తెలిపారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. సమస్త సాయి భక్తులకు సాయిరాం. రేపు సాయిబాబా మందిరం కోకట్ రోడ్ తాండూర్ మందిరం యొక్క 11వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 5 గంటల 15 నిమిషాలకి బాబా గారి మేలుకొలుపు హారతి, అనంతరము 6 గంటల నుండి 9 గంటల వరకు హోమాది కార్యక్రమాలు జరపబడతాయి. అదేవిధంగా 11వ వార్షికోత్సవం సందర్భంగా 7 గంటల నుంచి మొదలుకొని 10 గంటల 30 నిమిషాల వరకు నిరంతరము వచ్చినటువంటి భక్తుల చేత సాయిబాబా మూల విరాటికి పాలాభిషేక కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఇట్టి అభిషేక కార్యక్రమంలో పాల్పంచుకొని సాయినాథుని యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాము. అభిషేకం చేయదలుచుకున్న వారు సాంప్రదాయ దుస్తులతో వచ్చేసి స్వామివారికి అభిషేకం చేయగలరు. అదేవిధంగా అభిషేకానికి కావలసినటువంటి పాలు కూడా దేవాలయంలోనే సమకూర్చబడ్డాయి. కాబట్టి భక్తాదులందరూ కూడా ఇటు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందాలి. 10 గంటల 30 నిమిషాల తర్వాత బాబాగారి అలంకరణ, 12 గంటలకు మహానైవేద్యము, మంగళహారతి, అనంతరము మహాప్రసాదం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో తమ వంతుగా ధన రూపేణ, వస్తు రూపేణ స్వామివారికి గురుదక్షిణగా సమర్పించుకొని సాయినాథుని యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఆదివారం తాండూరు పట్టణంలోని తులసినగర్ లో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 11వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 7 గంటలకు ధ్వజారోహణం, అనంతరం స్వామివారి అభిషేకం, భగవద్గీత పారాయణం, 10 గంటలకు ప్రసాద వితరణ, అనంతరం శ్రీ సిద్ధి బుద్ధి సహిత శ్రీ మహాగణపతి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తులసినగర్ కాలనీవాసులతో పాటు తాండూరు పట్టణ ప్రజలు, విశ్వ హిందూ పరిషత్, హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు, సేవా భారతి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జయ జయ గణనాథ భగవన్ గిరిజాతనుజాత గజముఖ భగవత సుభసుతన ప్రజన్న గజముఖ భగవత స్వామి జయ జయ గణనాథ. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో యాలల మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ 1987-88వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఆదివారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాటి తమ ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం ఎవరెవరు ఏ హోదాల్లో ఉన్నారో ఒకరికొకరు అడిగి చర్చించుకున్నారు. ఈ పాఠశాలలో చదువుకొని ఎంతో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు స్నేహితులను పరిచయం చేసుకున్నారు. రవీందర్ అనే విద్యార్థి డైరెక్టర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్త్ బ్లాక్ న్యూఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. రవీందర్ ను అందరూ ఘనంగా సన్మానించారు. అది అందరికీ ఒకే ఆత్మ, 7 రూపాయలు
అదేవిధంగా సృష్టికర్త అందరి వివిధ రూపాల్లో ఒకే ఆత్మ ఎన్ని రూపాల్లో కనిపిస్తుంది. అయితే నా యొక్క విషయం ఏంటంటే నాకు 5 మంది కుమార్తెలు, మా శివప్రసాద్ మాకు 1 కుమారుడు, అందరి యొక్క పెళ్లి జరిగిపోయింది. మా యొక్క స్వగ్రామం తాండూరు. నేను ప్రస్తుతం ఉండేది మారులో ఉన్నాను. ఇదే స్కూల్లో నేను 35 సంవత్సరాలు మాకు ఉన్నవాళ్ళే. వారి తర్వాత అందరికీ వందలు. ఇక్కడ చాలా మంది కూడా ఇంకొక విషయాలు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్తున్నారు. నాకు కంఠం సరిగ్గా చెప్పలేకపోతున్నాను కాబట్టి క్షమించాలి. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, అందరిలో ఈ విషయం అందరిలో భావన ఉండాలి. మెమోరీస్ రికలెక్షన్ అనేది సో రవీందర్ సో గట్టిగా గ్రామం. సో నేను ఇక్కడ మన స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. సో ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ వికారాబాద్ వెళ్ళాను 2 years అక్కడ. సో ఐ రిమెంబర్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు రీకలెక్ట్ ద మెమోరీస్ బట్ ఐ విల్ షేర్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ intermediate 2 years తర్వాత then I went to the BTech at that time 91 batch. I studied the BTech in the Bapata College of Agriculture. After that I prepared for the UPSC civil services. I secured the rank in the civil services. I got into the civil services. Presently I am a director to Government of India, and that is presently you could say the Government of India, Rashtrapati Government. My place of posting is so I am a senior bureaucrat, senior civil servant. State government also I am a commissioner and secretary general. ఇక్కడ కూడా నేను వేరియస్ పోస్టులు చేశాను. I was the GHMC Normal Commissioner. I was also a secretary Metropolitan Government Authority. I was also worked as a special officer for the government. And prior to this posting, I was with the smart city missions all over India, and I was also a nodal officer for the PM office. So various capacities are almost 22 years of service. Maybe another 10 years, around 9-10 years of service I have. And my wife is an architect. She is from Hyderabad. And my iddar pillalu Kedaba Internet will complete చేశారు. చిన్నోడు 9th complete చేశారు. So they are from Delhi Public School. My mother. This is my brief introduction. So I will share my experiences because of the shortage of the time. They asked me only to cut into the introduction. Okay, thank you, sir. యాలల మండలం ముద్దైపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం గాలివాన దుమారం బీభత్సం సృష్టించింది. గ్రామంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు చెట్ల కొమ్మలు తగిలి విద్యుత్ స్తంభాలు ఒకవైపు ఒరిగిపోయాయి. రేకుల షెడ్లు గాలిలో ఎగిరిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపివేశారు. దీంతో గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. అవన్నీ దొబ్బుతున్నాయి స్తంభాలని అన్నిటి లే అగో వదలా దొబ్బలేదు అమ్మాది కూడా అవి దొబ్బుతలేవా అవి దొబ్బుతలేదా కాబట్టి అది అవతలికి పడింటే బాగుండే పడట్లేదు. ఈ స్తంభం ఇక్కడికి వెళ్ళి అక్కడికి గాలి వచ్చిందంటే పడుతుంది కానీ పడదు. అది పడుతుంది అది ఇరిగింది మొత్తం. ఇది పడుతుంది స్తంభం, ఇది కూడా పడుతుంది. ఇది పడుతుంది, ఇది పోయింది చూడగో. అది పడతాడు, ఇది పడతాడు, 2 పడతాయి అవి. అది 3 చేసుకున్నది కదా మొత్తం వేసుకున్నది. అమ్మ మీరు లోపల కొన్నాం. ఇవన్నీ పడేటట్టున్నాయి. పండి లోపల కొండి. అగో అది 2 కూతురు 2 ఇరుగుతాయి. ఇవి ఇక్కడ పడతాయి అమ్మ, మీరు జాగ్రత్త ఉండండి. ఇక్కడ పడతాయి అవి.
ఆ రేకులు ఇక్కడ వస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జిగా గత 10 రోజుల నుండి పినబాక నియోజకవర్గంలో అక్కడి జిల్లా, రాష్ట్ర మరియు నియోజకవర్గ నాయకులను సంయమనం చేస్తూ అక్కడే ఉంటూ ఎమ్మెల్సీ అభ్యర్థి జి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పర్ రమేష్ కుమార్ పనిచేశారు. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గ నాయకులు రమేష్ కుమార్ వారితో కలిసి పనిచేసిన తీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనను ఆదివారం ఘనంగా సన్మానించారు. పార్లమెంట్ కన్వీనర్ మూలుగు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీతారామరాజు, అసెంబ్లీ కన్వీనర్ భిక్షపతిలు మాట్లాడుతూ ఇంత తక్కువ సమయంలో తమ నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ను కలిసి బీజేపీ అభ్యర్థి కోసం పక్కా ప్రణాళికతో సమిష్టిగా పనిచేసే విధంగా తాను వ్యవహరించిన తీరును ప్రశంసించారు. రాబోయే ఎన్నికల్లో రమేష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవాలని, అందుకు ఆ భద్రాచల రాముడి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అది తెలుసు. తర్వాత అన్న ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ మారుమూల ప్రాంతం పినపాక అసెంబ్లీలో వాస్తవం గోండాల ఆలపల్లి మేమే దాదాపుగా అలా ఏళ్ళమీళ్ళకి పెట్టిన సార్లు పోయారు. ఆయన అన్న మాతో ఉన్న ఆళ్ళపల్లి గోండాలు కూడా వచ్చారు. ఎక్కడికి వాళ్ళకి సిగ్నల్ లేదు. వాస్తవంగా కాన్ఫరెన్స్ కూడా మేము వెళ్ళే సిగ్నల్ లేదు. అలాంటి పరిస్థితుల్లో అన్న మనకు మంచి సర్వీస్ అందించండి. ఇంకోటి ఏంటంటే వాస్తవానికి కోఆర్డినేటర్ అని చెప్పేసి బెత్తం పట్టుకొని మాట్లాడినారు కాకుండా అందరితో కలిసి ఒక సొంత అన్నదమ్ములాగా ఒక కుటుంబ సభ్యులాగా తిరిగినందుకు వారికి పూర్తి వారి మనసత్వం ఏంటో మనకు పూర్తిగా అర్థమైంది. వారు ఇదే విధంగా పార్టీకి సేవ చేస్తారని, ఇప్పటివరకు మనకు అందించినటువంటి సేవ అయితే ఉందో అది మనం మర్చిపోకూడదు. అన్న వారి తాండూరు అసెంబ్లీలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పటికి చాలా ఖర్చు పెట్టి అన్న పార్టీ బలోపేతం కోసం చాలా ఖర్చు పెట్టి ఇక్కడ పార్టీ అనివార్య కారణంగా అన్నకి ఈసారి అవకాశం రాలేదు. వారికి కంపల్సరీ మంచి అవకాశం రావాలి. అన్నని మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి నా ఆశ. భద్రాచలం రాముడిలో అన్న వచ్చి సేవ చేసింది కాబట్టి ఆ భద్రాచలం రాముడు వారి ఆశీస్సులతో అన్న ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎదిగి భారతీయ జనతా పార్టీకి సర్వీస్ చేయాలని కోరుకుంటున్నా. వారు ఇచ్చిన సర్వీసు అమోఘం, అందరం అభినందించాల్సిన విషయం. కాబట్టి అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంబంధించిన ఎమ్మెల్సీ సమావేశంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతోటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ గారు ఈరోజు దాదాపు 500 కిలోమీటర్ల ఈ ప్రాంతానికి వచ్చి 10 రోజుల పాటు ఇక్కడ పనిచేయడం ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకే సాధ్యం అని చెప్పి నేను కారణం ఏంటంటే పార్టీ ఇక్కడ పంపించిన ఎవరినైనా సరే ఇంకో గత ఎన్నికల్లో అనేక చోట్ల పనిచేయడం జరిగింది. ఇంట్లో ఉన్నట్టు లేకపోతే సొంత ఊళ్ళో ఉన్నట్టు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఫుడ్ కూడా సమయానికి అవకాశం ఉండదు. ఉన్నా సరే ఆ తిన్న ఫుడ్ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించి వారి సొంత పనులు కూడా వదిలిపెట్టుకొని ఆ ప్రాంతంలో వారు ఎమ్మెల్యేగా గెలవాలనే కాంక్షతో పనిచేసే మనిషి వచ్చి 10 రోజుల పాటు అంత విలువైన సమయాన్ని మన ప్రాంతానికి ఇవ్వడం నిజంగా మనందరం కూడా ఒక అదృష్టంగా భావించాలి. అంటే ఎక్కడ కూడా నిరంతరం ఏదో కోఆర్డినేటర్ని ఒకసారి కూర్చోకుండా అన్ని ప్రాంతాల్లో తిరిగి పనిచేయడం, వీటన్నింటినీ చూస్తే రమేష్ గారికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండే విషయానికి ఒకటే తార్కాణం. మరొకసారి మనం కలిసినప్పుడు ఖచ్చితంగా 2028 కావచ్చు లోపల ఎప్పుడు ఎన్నికలు జరిగినా రమేష్ గారిని తెలంగాణ శాసనసభలో సభ్యుడిగా చూడాలని ఆ భద్రాచల రాముడు, ఆ అయోధ్య రాముడు వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పార్టీ రేపు మిమ్మల్ని ఆ విధంగా తీర్చిదిద్దడం కోసము మనం పనిచేస్తుంది. ఆ పార్టీ పనిచేస్తున్న మనం అందరం చదివిద్దాము. వారికి మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ చిన్న అది సన్మానం కాదు, సత్కారం కాదు, మన బాధ్యతగా, ఎందుకంటే మన సోదరుడిగా మనకు బాధ్యతగా మనలో మనం ఏం పెట్టినామో, ఏమున్నామో, వారు ఏం తిన్నారో, ఎక్కడ అనుకున్నారో, కానీ అవి కూడా వాళ్ళు పెద్ద మనం చూపించకపోయినా కూడా వాళ్ళు ఒదిగి ఉన్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ ప్రాంతం చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ మనం ఎక్కడ ఏ స్థానం ఇస్తే ఆ స్థానంలో కూర్చొని ఏది ఇస్తే అది స్వీకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా. ఎందుకంటే వారితో పాటు గత 10 రోజుల నుంచి నేను నేను వారితో పాటు సమిష్టిగా తిరుగుతున్నా కాబట్టి పాపం ఎక్కడ కానీ నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది తినను, అప్పుడు తినను, ఇది దాగను అనే కాకుండా పేదదాలు లేకుండా ఏదైనా కూడా
మనం పెట్టకుండా వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకొని కూడా మనం టైంకు మనం టీపీలు పెట్టించినా లేకపోతే భోజనాలు పెట్టించినా పెట్టేయకుండా కూడా వారు అడ్జస్ట్ అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్న సంస్కారం అందరి సంస్థల్లో చిన్న సంస్కారంతో సన్మానించడం జరుగుతుంది. ఎందుకంటే రేపు ఎలక్షన్లు అయిపోయినాక మనం అందరం కలుసుకో మళ్ళీ మండలాధ్యక్షులు అందరం కలుసుకోం. ఒక సాయి ఒక్కడే పూర్వంపాటి నుంచి మండలాధ్యక్షులు లేడు, మిగతా మండలాధ్యక్షులు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ సన్మానించుకుంటాం. ఎందుకంటే రేపు ఏ టైంలో అయినా ఎలక్షన్లు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి మనం అందరం కలుసుకోం కాబట్టి మన పైన మనం నిజం మనం ఉంటాం కాబట్టి ఈరోజు మనం కలుసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ అంటే మొత్తం మాట్లాడుతుంది అర్జునారెడ్డి గారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.